హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద వైబ్రెంట్ ఇండియా ఒక సర్వే చేసింది. అయితే దానికి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ను కూడా చెప్పడం జరిగింది సైంటిఫిక్గా. అసలు కూటమి అధికారంలోకి వస్తుందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే దాని మీద ఒక సర్వే చేసి దానికి సంబంధించి సైంటిఫిక్గా గ్రౌండ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏ పార్టీకి పాజిటివ్స్ ఏమి ఉన్నాయి, ఏ పార్టీకి నెగిటివ్స్ ఏమి ఉన్నాయి అనే దాని మీద విశ్లేషణ చేయడం జరిగింది ఆ సర్వే. సో దాంట్లో ఏమున్నాయి, పాజిటివ్స్ ఏం చెప్పారు, నెగిటివ్ ఏం చెప్పారు, గ్రౌండ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. ఆ సర్వే చెప్పినటువంటి మొత్తం అంశాలు కనుక చూస్తుంటే వైబ్రెంట్ ఇండియా, ఇట్స్ నేషనల్ సర్వే సంస్థ. సో ఇది చాలా క్లియర్గా చెప్పింది. సో రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపించేటువంటి అంశాలు ఏమున్నాయి అనేది కీ అబ్జర్వేషన్స్, వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి అబ్జర్వేషన్స్ ఏమున్నాయంటే పాజిటివ్స్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీకి ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయంటే పాజిటివ్ ఆన్ ఫ్యూ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. సంక్షేమ పథకాలు అనేకం అమలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే వాటిలో కొన్ని మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి అని చెప్పి తెలిసింది గ్రౌండ్ లెవెల్లో. వాలంటీర్స్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. సో వాలంటీర్లు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద పాజిటివ్ పాయింట్గా ఉన్నారు వాలంటీర్స్ అనేవాళ్ళు. అలాగే బీజేపీ జాయినింగ్ టీడీపీ ప్లస్ జేఎస్పీ, జనసేన పార్టీ. అంటే బీజేపీ తోటి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకోవడం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్గా అబ్జర్వ్ చేసింది ఈ సర్వే సంస్థ గ్రౌండ్ లెవెల్లో. ఇక నెగిటివ్స్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్స్ ఏమున్నాయి? హ్యూజ్ అండ్ ఇన్కంబెన్సీ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ యూత్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ప్రధానమైనటువంటి యాంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏముందంటే యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పట్టణాల్లో, నగరాల్లో కనిపిస్తూ ఉంది అనేది. అలాగే యువత వ్యతిరేకంగా ఉన్నారు, డెవలప్మెంట్ లేదు, అలాగే ఎంప్లాయ్మెంట్ లేదు, అవకాశాలని. ఈ వ్యతిరేకతకు కారణం ఏంటంటే గతంలో కూడా నేను విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ఆయన కాలేజీలకి, యూనివర్సిటీలకి వెళ్ళి ప్రత్యేక హోదా ఒక్కటి మాత్రమే సంజీవిని, ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా అని చెప్పి ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యూత్ యొక్క ఏజ్ ఆల్మోస్ట్ టీనేజ్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పట్టభద్రులై బయటకు వచ్చినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట వాళ్ళకి బాగా గుర్తుండి ఉంటుంది, ఫిక్స్ అయిపోయి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధం ఆడారు అనేది ఇప్పుడు వాళ్ళ నిర్ధారణకి వచ్చి ఉంటారు. అందుకే యూత్ బాగా వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అనేది గ్రౌండ్లో గ్రహించారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఇక డిసెంట్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్మాల్ అండ్ మీడియం బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ అనేది ఒక పెద్ద సెక్టర్. అలాగే ఎంప్లాయీస్, స్మాల్ అండ్ మీడియం బిజినెస్ చేసేవాళ్ళు, బిజినెస్ పీపుల్ కానీ, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్ పీపుల్ కానీ, మొత్తం ఎంప్లాయీస్ కానీ మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది. ఇక లిక్కర్, గవర్నమెంట్ జాబ్స్, శాండ్, రోడ్స్, క్యాపిటల్ ఇష్యూ, రివెంజ్ పాలిటిక్స్, డిస్ప్యూట్స్ ఇన్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ పాయింట్స్. లిక్కర్ ఒకటి ఉంది, మద్య నిషేధం అన్నారు, కానీ మద్యాన్ని ఆయనే అమ్ముతున్నారు సొంత బ్రాండ్లతో, అదొక పెద్ద నెగిటివ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డికి. అలాగే గవర్నమెంట్ జాబ్స్ లేకపోవడం, అలాగే ఇసుక అక్రమ రవాణా, అక్రమంగా ఇసుక స్కాము, రోడ్స్ లేకపోవడం, అమరావతి క్యాపిటల్ ఇష్యూ, క్యాపిటల్ లేకుండా చేశారు, క్యాపిటల్ని అసలు డిస్ట్రాయ్ చేశారు. తర్వాత రివెంజ్ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి పొలిటీషియన్ మరొకరు ఉండరు. మాజీ మంత్రుల్ని ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేది మనకు తెలుసు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడిని రివెంజ్ పాలిటిక్స్లో భాగంగానే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి 53 రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది. సో ఇది రివెంజ్ పాలిటిక్స్ కింద చూశారు, అది పెద్ద నెగిటివ్. డిస్ప్యూట్స్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిస్ప్యూట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు. ఆ డిస్ప్యూట్స్ కూడా పెద్ద నెగిటివ్ పాయింట్ అని చెప్తున్నారు. ఇక అన్రెస్ట్ అమంగ్ ఫార్మర్స్ ఆన్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్, డ్రౌట్ అండ్ సైక్లోన్ రిలీఫ్. సో ఫార్మర్స్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు ప్రైస్ విషయంలో కానీ, అలాగే ఇప్పుడు కరువు ఉంది అంటే కరువు నేపథ్యంలో సైక్లోన్ రిలీఫ్ అందజేయట్లో కానీ జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారనేటువంటి భావనలో ఫార్మర్స్ ఉన్నారని చెప్పి చెప్తుంది. అలాగే రిసెంట్మెంట్ టువర్డ్స్ అరాసిటీస్ ఆన్ దళిత్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్ వీళ్ళందరి మీద కూడా ఎక్కువ హరాస్మెంట్ చేశారు, అట్రాసిటీస్,
అలాగే హరాస్మెంట్స్, ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ ఆయనకి. ఎందుకంటే డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి పక్కన. సో ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్. ఇంకా పాజిటివ్స్ ఫర్ టీడీపీ, తెలుగుదేశం పార్టీకి పాజిటివ్లే ఉన్నాయి. హ్యూజ్ యాంటీ ఇన్కంబెన్సీ ఆన్ గవర్నమెంట్, సింపతి డ్యూ టు ద మిస్టర్ నాయుడుస్ అరెస్ట్. సో ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెద్ద పాజిటివ్ పాయింట్ తెలుగుదేశం పార్టీకి. అలాగే ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా సింపతి గెయిన్ అయ్యారు అనేది. టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్, అదొక పాజిటివ్ పాయింట్స్ తెలుగుదేశం పార్టీకి. ప్రో డెవలప్మెంట్ ఇమేజ్, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఇమేజ్ ఏదైనా ఉందంటే డెవలప్మెంట్ చేయగలరు అనేటువంటి ఇమేజ్ ఆయనకు ఉంది. అలాగే లోకేష్ పాదయాత్ర, యువగలం పాదయాత్ర ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ అని చెప్పి అబ్జర్వ్ చేసింది గ్రౌండ్ లెవెల్లో ఈ సంస్థ. హ్యూజ్ సపోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాల్లో చాలా సపోర్టు కనిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి అనేది ఒక ప్లస్ పాయింట్. ఇక నెగిటివ్స్ ఫర్ టీడీపీ, తెలుగుదేశం పార్టీకి నెగిటివ్స్ ఏమున్నాయంటే బీజేపీ జాయినింగ్ టీడీపీ ప్లస్ జనసేన పార్టీ అలయన్స్ పెట్టుకోవడమే నెగిటివ్ పాయింట్ బీజేపీ తోటి అనేది ఈ సంస్థ అబ్జర్వ్ చేసింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటమే పెద్ద మైనస్ పాయింట్ తెలుగుదేశం పార్టీకి. అందుట్లో పొలిటికల్ హరాస్మెంట్ చేసేటువంటి సీఎం ఉన్నారు అనేది కూడా అబ్జర్వ్ చేసింది. తర్వాత ఇంటర్ పార్టీ స్క్వాబిల్స్ ఫర్ అలయన్స్ ఇన్ ఫ్యూ కాన్స్టిట్యున్సీస్. సో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో, నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, ఇవన్నీ కూడా కొంత రాంగ్ అనేది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్. సో ఇట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ అని చెప్పారు. అలాగే టీడీపీకి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ అని చెప్పారు. అల్టిమేట్గా రిజల్ట్ ఏమి ఇచ్చారంటే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు చెప్పారు, బట్ అల్టిమేట్ రిజల్ట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ టీడీపీ కూటమికి 79 స్థానాలు క్లియర్ కట్గా గెలవబోతుంది. ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 115 నుంచి 120 వరకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్గా 29 మాత్రం గెలిచే అవకాశం ఉంది, స్లైట్ ఎడ్జి 18. సో ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి 55 నుంచి 60 మాత్రం గెలిచే అవకాశం ఉంది. ఓట్ షేర్ చూసినట్టయితే మనం ఓట్ షేర్ వచ్చేసి కూటమికి 42.26, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38.11, అన్డిసైడెడ్ వచ్చేసి 13.47, అదర్స్ 6.16. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి ఈ సర్వే కొంత చాలా ఎడ్జ్ తీసుకుందని అనిపిస్తుంది. ఎందుకంటే సేఫ్ సైడ్గా తీసుకుందా ఏంటి అనేది. ఇప్పుడు అన్డిసైడ్ అదర్స్ అన్డిసైడ్ అనేది 13.47 ఉంది. అలాగే అదర్స్ 6.16 ఉంది. అంటే టోటల్గా 7, 6, 13, 6, 9 అంటే 19.63%ని వీళ్ళు గ్రాస్ప్ చేయలేకపోయారు. అంటే చాలా హ్యూజ్ ఓట్ బ్యాంక్ని వీళ్ళు డిసైడ్ చేయలేకపోయారు ఏంటి అనేది. సో కాబట్టి ఈ సర్వేలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అన్డిసైడెడే వాళ్ళు కనుక్కోలేకపోయారు 13% అంటే చాలా హ్యూజ్. బట్ ఇక్కడ మాత్రం తక్కువ మనం చూసినాం కనుక 42.26 కూటమికి 38.11 అనేది వైసీపీకి వేసుకుంటే కనుక దీంట్లో మనకి జస్ట్ చాలా పర్సంటేజ్ తక్కువగా 4.15 మాత్రమే ఎక్కువ ఉంది. ఏది పర్సంటేజ్ తెలుగుదేశం పార్టీ కూటమి 4.15% ఎక్కువ ఉంది. బట్ అన్డిసైడ్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి బట్ ఇక్కడ వేరియేషను చాలా కనిపిస్తుంది. అది ఈ అన్డిసైడ్ అనేది ఎటు వెళ్తుందో తెలియదు. అదర్స్ అన్డిసైడ్ దగ్గరికి చాలా పెద్ద పర్సంటేజ్ కనిపిస్తుంది. ఇక సీట్స్ బై కేటగిరీ అంటే కేటగిరీ వైజ్ సీట్స్ వేశారు. 79 విన్ను, అలాగే 29 ఇందాక నేను చెప్పాను కదా స్లైట్ 29 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, స్లైట్ మెజారిటీ అంటే బహుశా నేను అనుకోవటం ఇది అన్డిసైడ్ కాబట్టి ఇంత డిసైడ్ చేస్తుంటారు. అంటే స్లైట్ ఎడ్జ్ తోటి బయటపడేవి, అలాగే ఇవి కీన్ కంటెస్ట్ వీటిలోకి వెళ్ళిపోతాయి అనుకుంటా. అందుకే వీళ్ళు ఈ స్లైట్ ఎడ్జ్ అలాగే కీన్ కంటెస్ట్ ఈ పర్సంటేజ్, సో ఈ పర్సంటేజ్లోకి తీసుకొని ఉంటారు. ఆ పర్సెంట్ అన్డిసైడ్ కాబట్టి ఈ సీట్ని వీటిని క్లియర్గా వాళ్ళు ఎస్టిమేట్ చేయలేకపోయారు. వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం అయితే టీడీపీ 79 వస్తుంది, కేవలం 29 వైసీపీకి 29 మాత్రం వస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. 79 అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఈజీ, ఎందుకంటే 88 మ్యాజిక్ ఫిగర్. సో కాబట్టి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అయితే మాత్రం అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కూటమికి. బట్ ఎక్కువ వేరియేషన్ తీసుకున్నారు వీళ్ళు. బట్ ఎనీహౌ ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ కనుక తీసుకుంటే డెఫినెట్గా ప్రభుత్వాన్ని కూటమి ఏర్పాటు చేయబోతుంది అని చెప్పి చెప్పడానికి చాలా అంశాలు ఇక్కడ మనం పొందుపరిచాము. చాలా అంశాలు వైబ్రెంట్ ఇండియా నేషనల్ సర్వే పొందుపరిచింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రౌండ్లో ఉన్నట్టు అన్ని అంశాలను విశ్లేషణ చేసుకున్న గ్రౌండ్ సిచ్యువేషన్ కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది, వచ్చేటువంటి అవకాశం పక్కాగా కనిపిస్తుంది అనేది నేషనల్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.